నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలి అర్పించిన, నైవేద్యం అర్పించిన మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుందంటున్నాడా, జరగదంటున్నాడా? ఏమంటున్నాడండి? జరగదు, ప్రాయశ్చిత్తము చేయబడదని ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం. మానవుడు అండి తిరుగుతా ఉన్నాడు, దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మానవుడు తిరుగుతా ఉన్నాడు, నాలో పాపాన్ని ఎవరు తీసేస్తాడు? మానవుడు తిరుగుతా ఉన్నాడు, నేను జన్మతో పాపిని, నా జీవిత విధి విధానములతో నేను పాపిని, నాలో ఉన్న పాపం పోతేనే నాకు మోక్షం, స్వర్గం, పరలోకం దొరుకుతుంది. సో ఇందులో నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఇంట్లో ఉన్న ఈ పాపాన్ని తీసేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి ఏం చేయాలి? నేను బలులను అర్పించాలి, లేదా నైవేద్యములను అర్పించాలి. ఈ రెండు చేసినా కూడా నా పాపం పోదంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ఏం చేశారు? బలులను అర్పించారు, నైవేద్యములను